హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. నీటితో కలిసి ఉండటం చేపకు ఎంత అవసరమో రాజకీయ నేతలకు జనంలో మమేకం కావటం కూడా అంతే అవసరం. జనాలకు ఎంత మేలు చేసినా వారి దగ్గరకు వెళ్ళే నాయకులకు ఏ విధమైన చేదు ఫలితాలు వస్తాయో వైసీపీ 5 ఏళ్ల పాలనలో మనకు తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి జగన్ నాడు ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా సీఎం ఆఫీస్ నుంచే రివ్యూ చేసేవారు. బాధితులకు అన్నీ అందేలా చూసుకున్నామని భావించారు. అంతే తప్ప ఆపన్నహస్తం ఇచ్చే ధైర్యం చెప్పే మాటలు, బాధితుల దగ్గరికి వెళ్ళి నేనున్నానని చెప్పే ప్రయత్నం ఆయన చేయలేదు. అంతే తప్ప ఆయన వాళ్ళతో వెళ్ళి కలిసి నేరుగా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వైసీపీ ఓడాక జగన్ మోకాళ్ళ లోతు నీళ్ళలో నిలబడి మరీ బాధితుల్ని పరామర్శించారు. ఇదే పని ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసి ఉంటే ఎంతో బాగుండేది కదా అని చర్చించుకుంటున్నారు. ఆనాడు జగన్ చెప్పింది ఏంటంటే సహాయ చర్యలకు విఘాతం కలగకూడదని తాను వెళ్ళటం లేదు అని. సేమ్ డైలాగ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. తాను వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పడంతో ఆయన వెళ్ళలేదని చెప్తున్నారు. నిజంగా అది కొంత వాస్తవమైనా కూడా ఇప్పుడు కాకపోతే మరెప్పుడు పవన్ జనాల దగ్గరికి వెళ్తారు అన్న ప్రశ్న వినిపిస్తుంది. వారికి కావాల్సింది బాసట, ఓదార్చే మాటలు, కళ్ళు తుడిచే చేతులు. ఆ సమయంలో పవన్ జనంలోకి వెళ్తే ఏదో జరుగుతుంది అని అధికారులు చెప్పడం తప్పే. పవన్ ఇప్పుడు సినిమా హీరోగా జనంలోకి రావడం లేదు. ఆయన బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా ఆయన బయటకు వస్తున్నారు. ఆయనకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం జనాలు జోరు వానలకు ఇబ్బంది పడ్డారు. మరి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎంతటి వారైనా జనంలోకి వచ్చారు, వారిని పరామర్శించారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1986లో అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం భయంకరమైన తుఫాన్లు వచ్చి రోడ్డు కొట్టిపోయాయి. అలాంటి పరిస్థితికి అది చాలా దారుణమైన విపత్సం. ఎక్కడ చూసినా జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. అప్పట్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లంక గ్రామాలతో పాటు అనేక ప్రాంతాల ప్రజలు నరకం చూశారు. ఆ సమయంలో దాదాపు ఆగస్టు 16న భద్రాచలం వద్ద, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం వద్ద గోదావరి ఉపనదికి అయిన వశిష్ఠ నదికి 75.6 అడుగుల ఆల్ టైమ్ హై రికార్డ్ తాకింది. దాంతో కరకట్ట మునిగిపోయింది. 18వ తేదీ రాత్రి కాటన్ గెస్ట్ హౌస్ వద్ద ధవళేశ్వరం ఆనకట్ట తెగిపోయి డజను గ్రామాలను ముంచెత్తింది. అలాంటి ప్రళయ భీకరమైన పరిస్థితుల్లో నాటి సీఎం నందమూరి తారక రామారావు క్షేత్రస్థాయిలో పర్యటించి జనాలను ఓదార్చారు. ఆయన కూడా సినీ గ్లామర్ నిండుగా ఉన్నవారే. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కూడా పర్యటనకు వస్తే బాగుండేది, జనాలకి కొంత భరోసా దక్కేది అంటారు. అంతేకాకుండా ప్రజానాయకుడిగా పవన్కు మరింత గుర్తింపు వచ్చేది అంటున్నారు. కానీ అధికారులు ఎవరో పవన్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఆర్తితో అల్లాడుతున్న ప్రజలను బాసటగా నిలిస్తే పవన్కు ఇంకా మంచి పేరు వచ్చేదని, ఆయన వెంబడి అధికారులు కూడా ఇంకా చురుగ్గా పనిచేశారు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ క్షేత్రస్థాయిలో ఎప్పటికైనా రావాల్సిందే. మరి ఆయన అంతా వస్తారని అలజడి రేగుతుందని ఆలోచిస్తే మాత్రం ఎప్పటికీ బయటికి రాలేరు. తాజాగా దీని గురించి ఆయన నిన్న ఒక ప్రకటన చేశారు. నేను బయటకు వస్తే ఏమైద్దో మీకు అర్థం కావట్లేదు, కావాలంటే ఒకసారి నాతో పాటు మేము బయటికి తీసుకెళ్తా అని చెప్పారు. మరి ఆ సవాల్కు వైసీపీ యాక్సెప్ట్ చేస్తున్నారో చూడాలి.